హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ 9 గంటల 14 నిమిషాలు అవుతుంది. ఇంకొక నిమిషం అయితే మార్కెట్ ఓపెన్ అవుద్ది. సో ఇక్కడ మనం అనుకున్నట్టుగా మార్కెట్ ఇటు గ్యాప్ అప్ అయి కొద్దిగా పైకి వెళ్ళి ఇటు వచ్చి ఇటు వెళ్తుంది అనుకున్నాము. సో మార్కెట్ ఆ విధంగా రియాక్ట్ అవుద్దా లేదా అనేది చూడాలి. సో ఇంకొక నిమిషంలో మార్కెట్ ఓపెన్ అవుద్ది. సో ఫ్లాట్గా ఓపెన్ అవుతుంది. కొద్దిగా ప్రాఫిట్ అయితే బుకింగ్ చేసుకోవడం అనేది ఇదిగో అనుకున్నట్టుగానే సో మార్కెట్ అయితే ఓపెన్ అయింది. సో అనుకున్నట్టుగా మనకి ఈ ఏరియా దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఇదిగో వెళ్తుంది. సో ఈ ఏరియాలో మనం అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటరు. సో ఇక్కడ వరకు సో ఈ ఏరియాలో ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బెటర్. ఇదిగో నేను ప్రాఫిట్ అయితే బుక్ చేస్తున్నా. ఇక్కడ 4,500 వస్తుంది. సో ప్రాఫిట్ అయితే బుక్ చేస్తాను. సో ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. సో ఈ ఏరియా వరకు అయితే ప్రాఫిట్ బుక్ చేశాను. సో మళ్ళీ మార్కెటు ఇక్కడ కాకున్నా కానీ సో ఈ ఏరియా దాకా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. సో వస్తే రీఎంటర్ అవుదాము. సో ఈ ఏరియా దాకా సో కొద్దిగా ఈ ఏరియా దాకా వస్తుందా అనేది చూడాలి మార్కెటు. సో చూసేసి ఇది ఎప్పుడు వస్తుంది తెలియదు. ఇది ఈరోజు వస్తుందా రేపు వస్తుందా అనేది తెలియదు. మార్కెట్ అయితే ఇంకొక సో ఈ డౌన్ దాకానైతే వస్తుంది పక్కాగా. సో ఈ డౌన్ దాకా కావాలంటే ఈ లో దాకా కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు. సో వస్తే మనము అప్పుడు ఎంటర్ అవుదాము. మళ్ళీ ఒక డౌన్ ఫాల్ అయితే ఉండాలి. సో దాన్ని బట్టి సో ఇక్కడ మనము వీలు కుదిరితే మనము పుట్ సైడ్ ఒకటి తీసుకుందాము. సో 22,300 సో 22,350 అనేది ఒకటి పుట్ తీసుకుందాము. సో 22,300 పుట్ ఒకటి తీసుకున్నాను. సో మార్కెట్ అయితే ఈ ఏరియాలో ఉంది. సో ఇక్కడ నుండి సో ఈ ఏరియా వరకు మళ్ళీ డౌన్ సైడ్కి పుట్ ఒకటి తీసుకున్నాను. సో ఇక్కడ చూస్తే మనకి కొంత ప్రాఫిట్ సో డౌన్ సైడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకుందాము. సో మనం అనుకున్నట్టుగానే సో ఎనాలిసిస్ యాజ్ పర్ అవర్ ఎనాలిసిస్ సో మార్కెట్ అయితే ఇక్కడికన్నా రావాలి 22,074 దాకా రావాలి. అంటే అదొక 30 + 54 సో 54 పాయింట్స్ దాకా రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కావాలంటే పై సైడ్కి ఎంటర్ అవుదాము. సో చూద్దాం మనం అనుకున్నట్టుగా మార్కెట్ అయితే వస్తుందా రావట్లేదు అనేది చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే 15 మినిట్స్ క్యాండిల్ అయితే క్లోజ్ అవుతుంది. 9 గంటల 29 నిమిషాలు అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ ఈ హైట్ మళ్ళీ ఒక లో అయితే ఈ ఏరియా వరకు 50% ఫిబొనాచి డ్రా చేసిన వరకు 22,076 వరకు అయితే మార్కెట్ అయితే రావాలి. సో ఇక్కడ కూడా క్లియర్గా చూసుకున్నట్టయితే మార్కెట్ అయితే 1 వేలో ఇంత ర్యాలీ చేసింది కాబట్టి కొద్దిగా ఫుల్ బ్యాక్ చేసుకొని ఇక ఈ ఏరియా వరకు మళ్ళీ ఇటు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ అయితే కొద్దిగా రివర్స్ అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ కానీ తర్వాత 1-2 గంటలు కానీ పర్లేదు. సో ఇక్కడికి వచ్చేసి మళ్ళీ రివర్స్ అయ్యి ఈ ఏరియాలో మళ్ళీ ఇటు సైడ్ అనేది రావడానికి ట్రై చేయాలి. సో ఇక్కడైతే బిగ్ సపోర్ట్ అవుతుంది. కాకపోతే కొద్దిగా రీట్రేస్ చేసుకోవడానికి అయితే మనం కొద్దిగా డౌన్ సైడ్కి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఒకవేళ కిందికి వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇక్కడ సైడ్ వేస్గా అందరిని మళ్ళీ ట్రాప్ చేసేసి మార్కెట్ కిందికి వస్తుందని కొద్దిగా మళ్ళీ మార్కెట్ బుల్లిష్ అయితే తీసుకొని ఈ ఏరియాలో ఎండ్ చేయొచ్చు మార్కెట్. సో చూద్దాము. సో అదేవిధంగా ఇక్కడ మార్కెట్ చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ ఫస్ట్ది ప్రాఫిట్ బుక్ చేసాము. సో దాన్ని మనము మళ్ళీ రివర్స్ ఈ ట్రేడ్ కోసమని వెయిట్ చేస్తున్నాము, డౌన్ కోసమని. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ అయితే స్టార్ట్ అయింది.
ఇక్కడ మార్కెట్ అయితే నెక్స్ట్ అంటే 9:31 నెక్స్ట్ 15 మినిట్ క్యాండిల్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ 15 మినిట్ క్యాండిల్ అయితే డౌన్ అయితే రావాలి. ఎంతవరకు ఈ ఏరియా దాకా వస్తుందా అనేది చూద్దాము. సో ఇటు వరకు వచ్చేసి మళ్ళీ మార్కెట్ అయితే అప్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో చూద్దాం మనం. సో ఫ్రెండ్స్, మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే పొజిషన్లే ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ దాకా కానీ లాంగ్ రన్ రేపటికి అన్నట్టుగా అనుకున్నాను. సో మార్కెట్ బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేటానికి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం కదా. సో మళ్ళీ ఈ కొద్దిగా ఈ 50%కి బ్యాక్ వస్తే మళ్ళీ ఇక్కడ రీఎంటర్ అయ్యి పైకి వెళ్దాం అనుకున్నాను. కానీ మార్కెట్ వన్ వేలో చాలా పైకి వెళ్ళింది. సో ఇక్కడ ఇంకొక లాట్ యాడ్ చేశాను. మళ్ళీ మార్కెట్ ఈ ఏరియాకి వెళ్ళేటానికి మళ్ళీ ఇక్కడ ఒకటి యాడ్ చేశాను. సో పొజిషన్స్ అయితే చూస్తే ఇప్పుడు కరెక్ట్గా 10:45 అవుతుంది. సో పొజిషన్స్ అయితే మనకు ఈ విధంగా ఉన్నాయి. సో మార్కెట్ అయితే నెక్స్ట్ ఇక్కడ వన్ వేలో వెళ్ళింది. సో నెక్స్ట్ ఈ ఏరియాకి వచ్చి ఇటు వెళ్తుందా లేకపోతే ఇంకా ఇక్కడ దాకా వస్తుందా అనేది చూడాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నాస్డాక్ అమెరికన్ మార్కెట్ కూడా చూసుకున్నట్టయితే బిగ్ ర్యాలీ చేసింది. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 15 మినిట్ క్యాండిల్. సో ఇక్కడ మార్చిది. సో నిన్నటిది వన్ వే ర్యాలీ, బిగ్ ర్యాలీ చేసేసింది. సో ఇక్కడ S&P 500 అమెరికన్ మార్కెట్ కూడా వన్ వే ర్యాలీ చేసింది, మన ఇండియన్ మార్కెట్ ఎలాగో అదేవిధంగా. సో ఇక్కడ డౌ జోన్స్ అమెరికన్ మార్కెట్ చూసుకుంటే ఇది కొంత ర్యాలీ అయింది, కాకపోతే ఈ హైని అయితే బ్రేక్ చేయలేదు. సో ఇదొకటి. సో ఇక్కడ యూరోపియన్ మార్కెట్ చూసుకున్నట్టయితే కొంత ర్యాలీ అయితే ఇచ్చింది. సో మళ్ళీ పైకి వెళ్ళేసి మళ్ళీ బేరిష్ సైడ్ అయితే వచ్చింది. సో మనదైతే అమెరికన్ మార్కెట్ని ఫాలో అవుతుంది, బ్రేక్అవుట్ ఇచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కూడా చూసుకున్నట్టయితే మనకు సో 22,100 దగ్గర సో మనకు నేను ఎంటర్ అయ్యాను. సో కానీ కంటిన్యూస్గా మార్కెట్ అయితే బుల్ ర్యాలీ చేసింది, కంటిన్యూస్గా వన్ వే ర్యాలీ. సో ఇక్కడ స్ట్రాంగ్గా చూసుకున్నట్టయితే నిన్నటి మార్కెట్లో కూడా సో 22,400 దగ్గర బిగ్ సపోర్ట్ అయితే స్టార్ట్ అయింది. సో ఇంకా పుట్ రైటర్స్ అంతే ఎంటర్ అయ్యారు. సో పుట్ రైటర్స్ మార్కెట్ ఇంకా అప్పు తీసుకెళ్ళడానికి స్ట్రాంగ్గా ఇక్కడ చెప్పాలంటే ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా హోల్డ్ చేస్తుంది. సో 1-2 డేస్ ఈ ఏరియాలో సపోర్ట్గా ఉండొచ్చు, చూద్దాము. 22,400 మార్కెట్ని ఇంకా పైకి తీసుకెళ్ళడానికి మేబీ ఎంత దాకా వెళ్తుందో తెలియదు. సో ఇక్కడ వరకు అయితే సో లేదంటే ఇక్కడ నుండే మార్కెట్ రివర్స్ అవుద్దా అనేది చూడాలి. కానీ ఇక్కడైతే ఫుట్ రైటర్స్ అయితే ఇక్కడ యాడ్ అయ్యారు. సో మార్కెట్ని అక్కడే హోల్డ్ చేసి సైడ్ వేస్గా ఉండొచ్చాము. సో మనం అయితే ఇక్కడ ఎంట్రీ చేసాము. మళ్ళీ మార్కెట్ ఈ ఏరియా దాకా 22,100 దాకా వస్తే మనం ఏదైతే హోల్డ్ చేసామో ఆపోజిట్ డైరెక్షన్ హోల్డ్ చేసాము. సో దాన్ని కొంత మనం రికవర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎనీహౌ మనం ఇక్కడైతే ఒక ట్రాప్ అయ్యాము కాబట్టి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి PCR పుట్ కాల్ రేషియో చూసుకున్నట్టు 2.43 అన్నాడు. సో పుట్ కాల్ రేషియో అంటే హెవీ బుల్లిష్, సూపర్ బుల్లిష్గా ఉంది. అంటే మొన్న ఈ ఏరియాలో సూపర్ బేరిష్గా ఉండే మార్కెట్ ఫుల్గా. సో 0.5, 0.6, 0.7 ఆ ఏరియాలో ఉండే, అంటే మార్కెట్ కంప్లీట్ బేరిష్ అని. సో మార్కెట్ మళ్ళీ కంటిన్యూస్గా రికవరీ అయిపోయింది. సో సూపర్ బుల్లిష్గా ఉంది 2.43గా. ఇక్కడ చూసుకున్నట్టయితే క్లయింట్స్ ఇండెక్స్ ఫ్యూచర్ అనేది స్ట్రాంగ్ బుల్లిష్గా ఉంది. సో తర్వాత FIIs మీడియం బేరిష్గా ఉన్నారు. సో మార్కెట్ని కొద్దిగా డౌన్ సైడ్ తీసుకురావడానికైతే. సో ఇంకా ఫ్లో ట్రేడర్స్ ఇదంతా ఇండిసిసివ్గా ఉంది. సో ఏం చెప్పలేమన్నట్టుగా. సో చూద్దాం అది. ఓకే ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా డౌట్స్ ఉంటే కామెంట్ పోస్ట్లో పోస్ట్ చేయండి. సో అంతవరకు సెలవు.